ప్రైజ్ అండ్ వర్షిప్ ఎక్కడైతే లేస్తుందో అక్కడ కాలిక్యులేషన్స్ మారిపోతాయి. మీ ఇంట్లో ఎందుకు లెక్కలు మారట్లేదు? రోజు అయ్యే లెక్కలు. హస్బెండ్ అండ్ వైఫ్ ఫైట్, రోజు ఇదే లెక్క. 6 గంటలకు ఫైట్ అవ్వాలి. ఈరోజు 5:30కి అయిపోయింది. త్వరగా వచ్చాడు మా ఆయన. రోజు ఫైట్. పిల్లలతో ఫైట్. పిల్లలు ఎందరో మాట నేను చెప్తాను. ఎందుకు లెక్కలు మారట్లేదు మన ఇంట్లో? అయ్యే ప్రాబ్లమ్స్, వైరల్ ఫీవర్స్. ఎవరండి అసలు? ఎవరు ఉంటారు అక్కడ? అక్కడ రోగం ఏముంటది? అక్కడ మరణం ఏముంటది? అక్కడ అప్పులు ఏముంటాయి? అక్కడ అనారోగ్యాలు ఏముంటాయి? అక్కడ గొడవలు పెట్టే దురాత్మలు ఎక్కడ ఉండగలుగుతాయి? అక్కడ సమాధానం లేకుండా చేస్తే వ్యక్తులు ఎలా ఉండగలుగుతారు? అక్కడ కాలిక్యులేషన్ చేంజ్. హల్లెలూయా. స్తుతి ఆరాధన చాలా ప్రాముఖ్యత. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మనందరం కలిసి ప్రభువుని ఆరాధన చేస్తా ఉంటే ఆయన మన మధ్యలోకి వస్తాడు. ఇక్కడ మీ ప్రాబ్లమ్స్ ఏం చెప్పొద్దండి. వచ్చి ఈ రోజు నాకు నొప్పి వచ్చేస్తుంది, ఇటువైపు నొప్పి వస్తుంది, గుండె నొప్పి వస్తుంది అంటారు. గుండె ఏముంటుంది అసలు? నొప్పి వస్తే గుండె నొప్పి ఎలా ఉంటుంది? ఈవిడే డాక్టర్ ఈజీ తీసుకుంటారు. ఆవేశంగా వెళ్తుంది. ఈజీలో ఏమవుతుంది? 2 పైకి వెళ్తుంది. ఆయన అంతే 2,000 రూపాయలు మందు రాయాలి. అది ఎందుకు పైకి 2ని? ఆవేశంగా నువ్వు కంగారు వెళ్ళిపోవడం వల్ల కొంచెం గుండె ఎక్కువ కొట్టుకుని ఆ 2 పైకి లేస్తుంది. అదే నువ్వు నిదానంగా స్నానం చేసుకుని భోజనం చేసుకుని నిమ్మలంగా వెళ్ళుంటే నీ ఈజీ కరెక్ట్గా అవుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమె చెప్పండి. చూడండి మన ధనాన్ని అమ్మాయి ఎలా దొంగిలిస్తున్నాడు. చిన్న వాటికి భయాలు పడిపోయి అనుమానాలు ఇవన్నీ ఎందుకు జరిగినాయంటే స్తుతి ఆరాధన నువ్వు చేయట్లేదు కాబట్టి నీ విశ్వాసపు స్థాయి కిందకి వెళ్ళిపోతుంది, నీ అవిశ్వాసపు స్థాయి పెరిగిపోతుంది. అందుకే నీకు అనుమానం, సందేహం, బాధలు, భయాలు, గందరగోళాలు, కన్ఫ్యూజన్లు ఇవన్నీ. ఎప్పుడైతే నువ్వు స్తుతి ఆరాధన చేస్తావో అక్కడ దేవుడు పనిచేయడం ప్రారంభిస్తాడు. అక్కడ నీకు నెమ్మది, సమాధానం పనిచేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధనలో ఏం విడుదలవుతుంది? దేవుని సన్నిధి. స్తుతిలో వస్త్రం ఎప్పుడైతే మన మీద పడుతుందో దేవుడు అక్కడికి వేయించేయుచున్నాడని అర్థం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. What a mighty God we serve. What a mighty God we serve. Angels bow before him, heaven and earth adore him. What a mighty God we serve. అంటే అర్థం తెలుసా? మనం ఎలాంటి గొప్ప దేవుడిని ఆరాధిస్తున్నామో మనకు తెలియట్లేదు. ఆయన ముందు దేవదూతలు సాష్టాంగ పడతారు. భూమి, ఆకాశం, భూమి ఆయనకి లోబడిపోతాయి. ఆ దేవుడు మీ తండ్రి. అర్థం కాదు. ఈ దెందుకూరులో ఉన్న కోటీశ్వరుడు మీ తండ్రి. మీరు కూర్చుంటారు అసలు ఈ చర్చికి వస్తారు? మీరు అసలు ఏది చర్చి ఉంటారు? మా నాన్న కోటీశ్వరుడు. మా ఇంట్లో బాత్రూమ్ లో కూడా వేసి ఉంటారు. అలాంటిది నేను వెళ్ళి చర్చిలో వేసి ఉండబోయి ఎలా కుదురుతుంది? మీరు ఎలా వస్తారు? నడిచి వస్తారా? బెంచ్ బాగా వస్తారు. బికాస్ యువర్ ఫాదర్ ఇస్ సంథింగ్ ఎల్స్. మీ తండ్రి ఏదో కాబట్టి నేను చెప్తున్నాను, మన తండ్రి, మన దేవుడు, మన ప్రభువు ఆకాశానికి భూమికి కూడా ఆయన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 మనం స్తుతించి ఆరాధిస్తా ఉన్నప్పుడు ఏమో తెలుసా? ఈ వాతావరణం మారిపోయింది. ఎంతమంది ఉడికొస్తుందండి? ఉడికి రావట్లేదా? గొప్ప బాస్తుంది. ఎంతమంది గొప్ప బాస్తుంది? మీకు అలా అర్థమైందని చెప్పింది బాగా ఇలా అవుతుందా మీకు? వాతావరణం మారాలి. వాతావరణం మారాలంటే ఏం చేయాలి? స్తుతి ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆరాధన ఆరాధన. Come on. ఆరాధన.
స్వస్థపరిచాడా, స్వస్థపరుస్తాడా? మీరు సరిగ్గా చెప్పట్లేదు. స్వస్థపరిచేస్తాడా, స్వస్థపరుస్తాడా? పరిచేయడం అన్న వాళ్ళు చేయాలి. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఆయన పొందిన దెబ్బల చేత మీరు స్వస్థత విషయంలో పేదలు ఏం చెప్తాడు చెప్పండి. స్వస్థత నొందితిరి. ఫాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే జరిగిపోయింది, సరిగ్గా జరిగింది, అయిపోయింది. స్వస్థ పడతారు కాదు, స్వస్థ పడబోతున్నారు కాదు, స్వస్థత నొందితిరి. ఇట్ ఈస్ ఫినిష్డ్. నీ అస్వస్థత, నీ అనారోగ్యం, నీ బలహీనత, ఇట్ ఈస్ ఫినిష్డ్. స్వస్థత నొందితిరి. అది బైబిల్ చెప్తుంది. ఎప్పుడు మనం ఎలా పాడుతున్నాం? స్వస్థపరిచాలి అంటే ఆవిడ చేసేసావు, స్వస్థపరిచేసావు. వందనం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ పాట పాడుతూ ఉన్నప్పుడే చాలా మంది బలహీనతలు పోతాయి. ప్రేమించేగా ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేగా ఆరాధన Praise the Lord. Hallelujah. Hallelujah. వారిని స్వస్థపరచు ప్రభా, వారిని బాగు చేయి ప్రభా, నన్ను ఏదో లాగా విడిపించు ప్రభా, నేను స్వస్థపరచు అన్నారు. స్తుతి ఆరాధన దేవుని ప్రసన్నతను తీసుకొస్తుంది. నువ్వు స్వస్థత అనుభవించుకున్నానే, నువ్వు స్వస్థత ఇంకా నీ శరీరంలో నువ్వు ఫీల్ అవ్వకుండానే నీ శరీరం ఫీల్ అవుతుంది, ఫీల్ అయ్యే చెప్తుంది జరిగింది, ఇది జరగలేదు. కానీ ప్రభు చెప్తా ఉన్నాడు, నువ్వు ఫీల్ అవ్వకుండానే, నువ్వు అనుభవించకుండానే నేను నేను స్వస్థపరిచేస్తాను. ఒకసారి జాన్ సీలెక్ అనే ఒక ఆయన ఇలా ప్రే చేస్తున్నాడు, మీటింగ్ జరుగుతుంది. ఒక ఆవిడకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చింది, రొమ్ము క్యాన్సర్ వచ్చింది. ఫస్ట్ టైం వచ్చింది, ప్రార్థన రాదు. ఎవరికైతే బాగా చేయాలి మనం అడుగుతున్నారు, నీ ప్రాబ్లం నాది సో ప్రాబ్లం చెప్తున్నారు. దేవుడిని స్వస్థపరిచడం చెప్తుంటే అందరూ సాక్ష్యాలు చెప్తున్నమాట, నాకు బాగా అయిపోయింది, నాకు బాగా. ఈమె చెప్పట్లే, ఈయన పర్టికులర్గా ఈయన అడుగుతున్నాడు, నువ్వు చెప్పాను. ఈమె చెప్తే సేవకుడిగా అవమానంగా ఉంటుంది, నాకు ఇంకా లోపల స్వస్థత జరగలేదని చెప్పారనుకో వెళ్ళి ఆయన అందరి ముందు ఫీల్ అయిపోతాడు, అందరూ ఈమె జరగలేదని అనుకుంటారని ఈమెం మాట్లాడట్లే. అలాగే నా అబద్ధం చెప్పలేదు, స్వస్థత పొందలేదు కదా, అలా చెప్పింది. ఈమె పర్టికులర్గా అడుగుతున్నట్ట, నువ్వు స్వస్థపడ్డావు అని. ఈమెమో లేదు స్వస్థపడ్డావు. అలా జరుగుతుంది, డిస్కషన్ జరుగుతుంది. సడన్ గా క్యాన్సర్ చారిపోయిందంట. ఏమైంది, ఏం చెప్తుందండి, గట్టిగా చాకలేదంట. ఏమైందన్నాడు, ఇక్కడ ఉన్న గడ్డ చారిపోయిందండి, ఏం కనబడట్లేదు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధి బలంగా కదులుతా ఉన్నప్పుడు లెక్కలు మారిపోతాయి, గడ్డలు కరిగిపోతాయి. ఏదైనా జరుగుతుంది చెప్పండి. Praise the Lord. That is the power of the praise and worship. స్తుతి ఆరాధనని అలా తీసుకోవాలి. అలా కాదు. The praise and worship is the presence of
గాడ్. దేవుని సన్నిధి నీ మధ్యలోకి దిగి రావాలంటే ఇక్కడి నుంచి స్తుతి ఆరాధన పైకి రావాలి. స్తుతి ఆరాధన పైకి వెళ్తుంటే చూడు దీవెనలు కిందికి వస్తున్నాయి. స్తుతి ఆరాధన ఈ పాట రాదా మీకు? పాట అతను ప్రభు నేర్చుకున్నారు. మన ప్రభువు ఎంతో గొప్పవాడు, మనలను ఎంతోగాను ప్రేమించెను. మన ప్రభువు మనలను ఎంతోగాను ప్రేమించెను. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తుతి ఆరాధన పైకి వెళ్తుంటే దేవుని ప్రసన్నత కిందకి రెండు కలుస్తాయి ఒక చోట. స్తుతి ఆరాధన, దేవుడి ప్రసన్నత టిక్గా అయిపోతాయి. ఎలా గట్టిగా చూస్తే అక్కడ అన్ని లెక్కలు మారిపోతాయి. హల్లెలూయా. అక్కడ ఏదైనా జరుగుతుంది. ఇది జరగదనడానికి లేదు. ఎనీథింగ్ విల్ హ్యాపెన్. ఏదైనా జరుగుతుంది. ఇతను మారండి, నువ్వు అలా అనుకున్నా అంతే. ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ వచ్చి దేవుని సన్నిధి వచ్చి అక్కడ కలుసుకుందా. కరుడు కట్టిన ఉగ్రవాది క్రీస్తు హతసాక్షి. హల్లెలూయా హల్లెలూయా. ఇంతకు ముందు అందరినీ చంపేవాడు, ఇప్పుడు దేవుడి కోసం చావడం మొదలు పెడతాడు. సంఘానికి రాకుండా అందరిని అడ్డుకునే వ్యక్తి సంఘానికి అందరినీ లాక్కొచ్చే వ్యక్తి అయిపోతాడు. ప్రైజ్ అండ్ వర్షిప్ గా పవర్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో నేను ఒక కీర్తన చెప్తాను. అదే నాకు టైం లేదు, ఇప్పుడు టైం లేదు. ఒక కీర్తన నేను చెప్తాను, తర్వాత మనందరం ఇంకా ముందుకెళ్దాం. అన్న కూడా మనల్ని నడిపిస్తారు ముందుకి. మీరు ఎంతో కీర్తన ఒకసారి అందరు తీసారండి. ఎంతో కీర్తన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. బాగా చెప్పట్లేదండి అస్సలు బాగా చెప్పండి. మళ్ళీ రాలేదు, మళ్ళీ వచ్చినా ఏం చెప్పట్లేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే, ఎంతో కీర్తన చదవండి. యెహోవా మా ప్రభువా ఆకాశములలో. అందరి మాట చెప్పండి, స్లోగా చెప్పండి. ఒక వాక్యం ఒక మాట స్లోగా చెప్పండి, ఓకేనా? యెహోవా మా ప్రభువా. అందరు చెప్పండి, యెహోవా. దేవుడు ఎవరండి? మన ప్రభు. ప్రభు అంటే ఏంటి చెప్పండి. ప్రభు అంటే ఏంటి? ప్రభువా కాచితివి. అది ప్రభు అంటే ఏంటి చెప్పండి. కాశేవాడు పాటని మార్చేసి నాన్నకి ప్రభు అంటే ఎవరు చెప్పండి. ప్రభు అంటే పరిపాలించేవాడు, రోజు ఏలేవాడు. యెహోవా మా ప్రభువా అంటే అర్థం ఏంటంటే యెహోవా మమ్మల్ని ఏలేవాడా. హల్లెలూయా. మనల్ని ఏలేవాడు ఆయన. నేను చెప్తానండి, ఏ రాజకీయ నాయకుడు కూడా మనల్ని హృదయపూర్వకంగా ప్రేమగా మనల్ని పరిపాలన చేయలేడు. మన ప్రభు పరిపాలించినట్టుగా అవుట్ ఆఫ్ లవ్ హి రూల్స్. ప్రేమతో, ప్రేమ లోపటి నుంచి ఆయన పరిపాలిస్తాడు. మీ పిల్లలు మీరు ఎలా పరిపాలిస్తారండి? ఎలా పరిపాలిస్తారు చెప్పండి. మీ పిల్లలు ఎలా పరిపాలిస్తారండి? ప్రేమతోనే కదా. కొడతారు, కొట్టడంలో ప్రేమ ఉంటుంది. తిడతారు, తిట్టడంలో ప్రేమ ఉంటుంది. పెడతారు, పెట్టడంలో ప్రేమ ఉంటుంది. అన్ని మీరే. మన ప్రభు కూడా మన ప్రభువు. యెహోవా మా ప్రభువా ఆకాశములలో నీ మహిమను. హల్లెలూయా. He will reveal the glory, his glory. ఆయన తన మహిమను దాచుకునేవాడు కాదు, కనపరిచేవాడు. ఆయన తన మహిమను ఏం చేస్తాడండి? చూడండి, మన రాజకీయ నాయకులు ఉన్నారు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ వాళ్ళు ఏం చేస్తున్నారు? దాచేసుకుంటారు. మేము మొత్తం ప్రజల కోసమే యాగమైపోతున్నాం. స్విస్ బ్యాంకుల్లోనూ ఫారెన్ అకౌంట్స్ లోనేమో 100 కోట్లు 1,00,000 కోట్లు ఉంటారు. బిల్డింగ్స్ ఉంటాయి, ల్యాండ్స్ ఉంటాయి. కానీ మన ప్రభు అలా కాదు. తన కొన్నదంతా కనపరుచుకునే దేవుడు. ఇది ఉంది నా దగ్గర, పదా ఇది తీసుకో, అంతా కనపరిచేవాడు ఆయన. ఆయన మన ప్రభు. ఆయన హల్లెలూయా. ఆకాశములలో నీ మహిమను
మంచివాడా దాచుకోకుండా. చూడండి ఒకసారి మన చిన్నపిల్లలు అంటారు కదా, చదివిస్తారు కొంచెం బాగా క్లోజ్ ఉంటారు, పిల్లలకి ఏం తెలియదు, మొత్తం ఆడుకుని వెళ్ళిపోతారు. పేరెంట్స్ ఏం చేస్తారంటే వాళ్ళ పిల్లలకి కొన్ని ఫుడ్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తారు. ఈడేం చేస్తాడు ఫ్రెండ్స్ చేసిన పిల్లలు, వాళ్ళ అమ్మ ఏం చేస్తాడు దాడి చేసేది, ఆవిడ వెళ్ళిపోయిన దాకా అంటది అవునా జరిగిందా జరగదా చెప్పండి, జరిగింది ఆడ వెళ్ళిపోయిన తర్వాత నువ్వేంటి ఆంధ్రపోతావు ఇంటికి ఆడుకుని బయట వెళ్ళిపోయి తప్ప లోపల తీసుకురా. కానీ ఎందుకు పెట్టదు మమ్మీ, ఇతనికే ప్రిపేర్ చేసింది, తన సొంత కొడుకైనా తనకు మాత్రమే వండి సిద్ధం చేసింది, ఇతను తింటేనే సాటిస్ఫాక్షన్. ఒకవేళ పొరపాటు కొంచెం మంచోళ్ళు పెట్టినా ఇతనికి పెట్టినంత పోర్షన్ లో పెట్టాలి కదండి. వీటికి 4 వేసారనుకోండి, ఏయో పెట్టారండి, వాడికి 1 2 పెడతాం బయట, అవునా కదా చెప్పండి. కానీ మన ప్రభు అలా కాదు, ఆయన అందరినీ ఒకేలా ప్రేమించేవాడు, తన మహిమంతటిని కనపరుస్తున్నాడు. ఆయన మోసేతో చెప్పినాడు, ప్రభా నేను నిన్ను చూడాలి, నువ్వు నన్ను చూడవేండి అసలు, ఆఫ్టర్ మ్యాన్ హ్యూమన్ బీయింగ్ నువ్వు నన్ను చూడ అలా అనలేదు దేవుడు. నువ్వు మనిషివే, నువ్వు ఎలాంటి వాడు, నువ్వు నన్ను చూస్తావా, నీ సృష్టికర్తను చూడాలనుకుంటావా, నీ సృష్టికర్త ఏంటో నువ్వు చూడాలని ఆశపడతావా, ఇలాంటి కోరికలు ఇంకోసారి వచ్చినాయా నిన్ను కూడా అగ్ని వేసి చంపేస్తా నేను అని అంటే దేవుడు చెప్పినాడు. చూడండి దేవుడు ఎంత మంచోడు చూడండి, తనతో కూర్చొని మాట్లాడుతావు. అలా కాదు, ఇప్పుడు నువ్వు నన్ను చూసావు అనుకో, నువ్వు చనిపోతావు, నువ్వు బేర్ చేయలేవు, నువ్వు తట్టుకోలేవు. నువ్వు నేను కనపడటం వల్ల నీ కోరిక మంచిదే, నీ కోరిక తీర్చాలని నాకు ఉంది, కానీ నేను నీ కనపరుచుకున్నాను అనుకో, నువ్వు ఉండలేవు అక్కడ, నువ్వు తట్టుకోలేవు అక్కడ, నువ్వు బ్రతకలేవు అక్కడ చెప్తున్నాడు. అయినా మోసం మనం చిన్నప్పుడు మనం వద్దులంటే నాకు అదే కావాలి, నాకు అది ఇస్తేనే నేను అసలు బాగా గాడపడి చిన్న పొడిచి దెబ్బలు అన్ని మామూలు ఏం చెయ్యొద్దంటే అదే నాకు చేసేసాడు. ఇండి రావడం ఇంకా మామూలు ఉండేది కదా, బ్యాండ్ బాగా చీపగట్లేదు చిత్తక్కడే అయినా ప్రేమే. మా అమ్మ బాగా చూసుకొని ఇప్పటికీ బాగా చూసుకొని బాగా సర్వ్ చేస్తాను. దేవుడు చెప్తున్నాడు అలా కాదురా, అలా నేను చూడాలి దేవుడు చెప్తాను, నా మంచితనం అంతా ఏమిటి కనిపిస్తాను. యెహోవా ఎలాంటోడో నీకు చూపిస్తాను. నువ్వు అడిగావు కదా, పద నువ్వు 2 కొండల మధ్యలో పద, నేను నా చేతితో నిన్ను కప్పి నిన్ను దాటిపోయిన తర్వాత నా చెయ్యి మెల్లగా తీస్తాను, అప్పుడు నువ్వు నా వెనక భాగాన్ని చూసి నువ్వేం చేయొచ్చు, ధరించవచ్చు. అది ఓల్డ్ టెస్టిమెంట్. అలా చెప్పండి, అదే టెస్టిమెంట్, అది పాత నిబంధన. దేవుడు తను తాను ఇంకా బాగా దాన్ని ఏం చెప్పాలంటే తగ్గించుకుని కుదిరించుకుని అణుచుకుని మొత్తానికి ఏదో ఒక వెనక భాగం చూపించాడు. ఇంకా మనం ఇంకా దేవుడు దూరం అయిపోతున్నానే. కొత్త నిబంధనకు వచ్చేసరికి ఆయన మహిమంతా తీసేసి దాసుడు రూపం తీసుకుని ధరించుకుని రిక్తుడుగా అంత ఖాళీ చేసేసుకుని ఆయన మన కోసమే ఎందుకు నడుచుకుంటూ వచ్చేసాడండి. ఒక చోట అడుగుతున్నా పుష్టుడు, ప్రభు నీకు ఇష్టమే, నాకు ఇష్టమైందండి, నాకు ఇష్టమే అలా చెప్పండి. నాకు మనం అంటాం, మనమంతా అంత రేంజ్ లో ఉన్నారనుకోండి, మన అప్పుడే ప్రేయర్ నుంచి వస్తాం, కొండ దిగుతున్నాడు అక్కడి నుంచి. మనం ప్రేయర్ గదిలోకి వస్తున్నాం అనుకోండి, పొరపాటున ఎవరో మనం కావడానికి వచ్చారనుకోండి, ఇంకా మాకు ఎలా ఇస్తామంటే బయటతో పరలోకంలో దిగి వస్తుంది కదా. ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఇప్పుడు కాదు దేవుడు సరిగ్గా వచ్చింది. ప్రభావం అలా కాదు, వెంటనే నాకు ఇష్టమే అని చెప్పాడు, శుద్ధుడైపోయాడు, లేచిపోయాడు, ఆయన వెనకాల కలిసిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఒక పాయింట్ చెప్పాలి, ఆ పాయింట్ చెప్పడం కోసం మనం భూమి ఎందంతటా నీ నామము, భూమి ఎందంతటా నీ నామం. ఎంతమంది ఇంకా భూమి మీద ఉన్నారు? భూమి మీద ఉన్నారా? కుర్చీలో ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. కుర్చీ ఎక్కడ ఉంది? చర్చిలో. చర్చ ఎక్కడ ఉంది? ఎందుకూరులో. సమాధానాలు అన్ని ఎలా ఉంటాయి? ఆన్సర్ చెప్పడం తెలియదు, మనకి చెప్పడం కూడా రాదు.
భూమి మీద ఉన్నాం. ఏం చెప్తాను వాక్యం? భూమి ఎందంతటా నీ నామం, భూమి ఎందంతటా నీ నామం ఎంత ప్రభావం కలది. ప్రైజ్ ది లార్డ్. నువ్వున్న భూమి మీదే, నేనున్న భూమి మీదే, మనం నివసిస్తూ సంచరిస్తున్న భూమి మీదే మన దేవుడి నామం ఈ రోజుకి కూడా ప్రభావం కలిగిందే. ఆ ప్రభావం మనం చూడలేకపోవడానికి, కనబడలేకపోవడానికి ఒకే కారణం ఇక్కడ స్తుతి ఆరాధన లేకపోవడమే. హల్లెలూయా. ఈ నామం ఎంత ప్రభావం కలిగింది? అసలు నువ్వు ఎంత ప్రభావం కలిగిన వాడు? యెహోవా నా ప్రభువా, ఆకాశాల్లో మహిమను కనపరిచేవాడా, భూమి మీద నీ నామం ఎంత ప్రభావం కలిగింది? ఎంత ప్రభావం లేకపోతే అండి, చిన్న దావీదండి, గొలియాతు ఎంత ఉన్నాడండి అప్పటికే? 6 మూరల జానుడు. కొంతమంది కొట్టుకున్న వాళ్ళు జానుడు ఉన్నాడండి అలా అంటారు కదా. గొలియాతు అలా కాదు, 6 మూరల జానుడు. మూర అంటే ఏంటంటే ఇప్పుడు లెక్కలు ఉంటాయి, కాల్కులేషన్. మన మూర అంటే మనం వచ్చే ఇంకేం కొలుస్తాం, మూర అంటే ఎలా చేద్దాం కొలుస్తాం. సో అతను అయితే ఇంచుమించుగా దావీదుకు 3 రెట్లు. దావీదుకి ఎన్ని రెట్లు అండి? కొడుకోని ఎంత పడుకున్నాడు, సన్నగానే ఉన్నాడు పాపం, పడుకుంటూ ఉన్నాడు, మొత్తానికి ఎవరో సాగిపోయాడు, ఏమో పొగడంటే లేదు. ఎంతలా ఉన్నాడండి అతను? అతన్ని ఈటే నేతగాని ధోని ఎంత పెద్దదంట. అంటే ధోని ఎంత పొడుగు ఉంటుంది చెప్పండి మామూలుగా? ధోని ఉంటది కదా, అంత పొడిగీటి, అంటే అంత పొడిగి అంత పొడిగీటి పట్టుకుని దావీదు వచ్చి, గొలియాతు వచ్చి ఇలా నిలబడుతున్నాడండి. వీళ్ళందరూ పారిపోతున్నారు. ఎవరు పారిపోకుండా ఉంటారు చెప్పండి? ఒక పెద్ద డైనోసార్ లాంటి మనిషి ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు అనుకోండి, అక్కడ మనం చచ్చి మంది ఎలాగ నిలబడ్డాడు అనుకోండి, ఏదో పట్టుకుని. ఇక్కడ ఉంటాం మనం, ఉంటాం చెప్పండి? పారిపోతాం మనం. వీళ్ళందరూ పారిపోతున్నారు. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి దావీదు వెళ్ళి నిలబడి మాట్లాడుతున్నాడు. అతను అంటున్నాడు, అరే నువ్వు చెప్పిల్లాడురా, వెళ్ళిపో అన్నాడు. అయినా దావీదు అన్నాడు, రే నేను చంపుతాను, నేను అలా చేస్తానంటే నీ మాంసాన్ని ఆకాశ పక్షులకి ఎంత ఆహారం పెడతాను? ఎంత ఆహారం పెడతాను? ఆకాశ పక్షులకి ఎలా పెడతాను? ఎంత అన్నవాడిని పెడతాను? మనం తిని ఇలా అంటే ఏంటి? నువ్వు అంత తక్కువగా కనబడుతున్నావు. ఒక ఆకాశ పక్షులకి ఫుడ్ పెట్టడానికి కూడా నువ్వు సరిపోతావు, అంత ఉన్నావు నువ్వు నా ముందు అని చెప్తాడు దావీదుకి. ప్రైజ్ ది లార్డ్. దావీదు తెలుసు, యెహోవా నా ప్రభువా, ఆకాశంలో మహిమను కనపరిచేవాడా, భూమి ఎందంతటా నీ నామం ఎంత ప్రభావం కలిగింది. అందుకే చెప్తాడు, నువ్వు ఎవరినైతే తిరస్కరించావో ఆ జీవం గల దేవుని నామం పేరుట నేను వస్తున్నానో ఆ నామం ప్రభావం ఏంటో నువ్వు చూడబోతున్నావు. హల్లెలూయా. అదే దైవ దావీదు చెప్తాడు, నేను నిన్ను చంపి నీ శరీరాన్ని, నీ మాంసాన్ని ఆకాశ పక్షులకి, భూమృగాలకి ఆహారం ఇవ్వబోతాను ఈ రోజు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి అప్పులు ఉన్నాయి? అదే మాకు కూడా ప్రైజ్ ది లార్డ్. అన్నయ్య ఇప్పుడు అవ్వచ్చు, అరే నువ్వు అయిపోయావు, ఈ నెల చూడు నీకు ఎలా ఉంటుందో నీకు చూపిస్తాను, నీకు గిల్లకెళ్ళి కొట్టుకుంటాను, నెల వచ్చినప్పటికి నువ్వు కట్టలేకండి. మనం దేవుని నామం ప్రభావం ఎరిగిన వాళ్ళ మీద మనం ఏం చెప్పింది తెలుసా? రే నువ్వు ఏ అప్పులు ఈఎంఐ చూపించి నేను గిలగిల కొట్టుకుంటానని చెప్తున్నావు కదా, ఛాలెంజ్ చేస్తున్నావు కదా, నువ్వు గిలగిల కొట్టుకునేలాగా నేనే అందరికి సహాయం చేసి, ఆహారం లేని వారికి ఆహారం, వస్త్రం లేని వారికి వస్త్రం, పెదవరాలకి ఏం చేయాలి అది, లేని వాళ్ళకి ఏం చేయాలి అది అన్ని చేసి దాన్ని ఏమంటారంటే నీ ప్రభావాన్ని నా దేవుని నామం ప్రభావంతో తిప్పుకొడతానని చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పు బాధ కష్టాలు తొలగించును, కంటి నుండి కన్నీరు తుడిచివేయును. అప్పు బాధ కష్టాలు చెప్పండి బాగా చెప్పగలనా? అప్పు బాధ ఉందా లేదా? కష్టాలు ఉన్నాయా లేవా? తొలగించు, ఓకేనా? అవన్నీ తొలగిస్తారంట. కంటి నుండి కన్నీరు తుడిచి యేసు కూడా వచ్చును,
అద్భుతములు ఎన్నో చేయను, యేసు కూడా వచ్చును. అద్భుతములు ఎన్నో చేయను, అప్పుబాధ కష్టాలు తొలగించును, కంటి నుండి కన్నీరు తుడిచివేయును. అప్పుబాధ కష్టాలు అందరు గట్టిగా నేను మిమ్మల్ని ప్రవచనాత్మకంగా పాడిస్తున్నాను. అదే ఈ ఆరాధన మీరు చేస్తా ఉన్నప్పుడు ప్రవచనాత్మకంగా ఆత్మలోకంలో మీ ఒప్పుకోలు మీరు చేస్తున్నారు. ప్రభు తన కార్యం తను మీ పక్షంగా చేస్తాడు. హల్లెలూయా. కమ్ ఆన్. అప్పుబాధ కష్టాలు తొలగించును, కంటి నుండి కన్నీరు తుడిచివేయును. అప్పుబాధ కష్టాలు తొలగించును, కంటి నుండి కన్నీరు తుడిచివేయును. యేసు కూడా వచ్చును, అద్భుతాలు ఎన్నో చేయును. యేసు కూడా వచ్చును, అద్భుతాలు ఎన్నో చేయును. సందాన కన్నన కనన, సందాన కన్నన కనన, అరే సందాన కన్నన కనన, సందాన కన్నన కనన. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. యేసు ఎలా కూడా వస్తాడండి? స్తుతి ఆరాధన జరుగుతుంది కాబట్టి యేసు కూడా వస్తాడు. రెండో వచ్చిన టైం లేదు. చెప్పండి చదవండి. రెండో తర్వాత వచ్చి ఓకే ఓకే పాయింట్ మన ఈ పాయింట్ చెప్తాను. బాగా చెప్తాను. బాగా చదవండి. నేను చెబుతాను, వెనక చెప్పండి. శత్రువులను పగ తీర్చుకొని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే మన మీద పగ తీర్చుకోవాలనుకున్నారు, మనుషులు చూడద్దు. అపవాది పని చేస్తున్నాడు వెనకాల. అపవాది ఎప్పుడు మన మీద పగ తీర్చుకోవాలని చూస్తాడు. మన దేవుని కుమార్తెలు కాబట్టి ఆ పగ తీర్చుకునే వాడి యొక్క శక్తిని మార్పడానికి, ఆ విరోధిని అణచడానికి ప్రభు ఒక దుర్గాన్ని స్థాపిస్తానని చెప్తున్నాడు. యాక్చువల్ గా మూల బైబిల్లో, హెబ్రీ బైబిల్లో ఏమని తెలుసండి? ఐ విల్ ఎస్టాబ్లిష్ ద స్ట్రెంగ్త్. ఐ విల్ ఎస్టాబ్లిష్ ద స్ట్రెంగ్త్ అంటే నేను ఒక బలాన్ని పెంపొందిస్తాను, లేకపోతే అభివృద్ధి చేస్తాను, ఎస్టాబ్లిష్ చేస్తాను. ఒక బలాన్ని నేను పెంచుతాను, ఒక బలాన్ని నేను ఇస్తాను. ఆ బలం ఎలా వస్తుందని చెప్తానంటే ప్రభు స్తుతుల మూలంగా. ఏ మూలంగా వస్తుందండి? ప్రైజ్ ది లార్డ్. మీరు స్తుతించినప్పుడు మీకు తెలియట్లేదు, మీరు ఒక బలాన్ని స్థాపిస్తున్నారు. యు ఆర్ ఎస్టాబ్లిషింగ్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ ది లార్డ్. దేవుని బలాన్ని స్థాపిస్తున్నారు. ఎవరు వ్యతిరేకంగా స్థాపిస్తున్నారు? మీ శత్రువుకు వ్యతిరేకంగా స్థాపిస్తున్నారు. మీ మీద పగ తీర్చుకోవడానికి. మీరు అభివృద్ధి చెందకుండా, మీరు ఆనందంగా ఉండకుండా, మీరు సంతోషంగా ఉండకుండా, మీరు సమాధానంగా ఉండకుండా, మీరు ప్రశాంతంగా ఉండకుండా, మీరు ఆరోగ్యంగా ఉండకుండా, మీరు ఇంక అసలు నిమ్మలంగా ఉండకుండా, స్టేబుల్ గా ఉండకుండా ఎవరైతే ప్రయత్నిస్తున్నాడో శత్రువు, ఆ శత్రువుని అణిచేయడానికి, ఆ శత్రువుని యొక్క పగలు తీర్చుకోవడం మానిపించడానికి ప్రభు మన లోపలే బలాన్ని పెట్టాడు. ఆ బలం ఎక్కడ ఉందండి? స్తుతులలో ఉంది. ఎక్కడ ఉంది? స్తుతులలో. స్తుతిస్తా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, అందుకే ఎక్కువ మనం సమూహంగా స్తుతించాలి. సమూహంగా స్తుతించినప్పుడు ఏమవుతుందంటే మన బలం ఇంకా అధికమవుతుంది. మనందరం చూడండి, సపోజ్ మనందరం మన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని అంతా తీసుకొచ్చి ఒక చోట పెడతాం అనుకోండి. అది మన దగ్గర ఉన్నప్పుడు తక్కువే, కానీ మనందరం తీసుకొచ్చి ఒక చోట వేస్తున్నాం. ఇప్పుడు దాన్ని లెక్క పెడితే ఎంత అవుతుందండి? అది చాలా పెద్ద అమౌంట్. అలాగే చర్చ్ లో మనందరం కలిసి మనం స్తుతించడం ద్వారా మన బలాన్నంతా ఒక చోట వేస్తున్నాం. అక్కడ ఒక దుర్గం స్థాపించబడతాం. హల్లెలూయా. ఆ దుర్గం ద్వారా ఏమవుతుందంటే, ఏ శత్రువు అయితే నీకు వ్యతిరేకంగా నిలుస్తున్నాడో వాడిని అణిచేస్తాం. హల్లెలూయా.
ఏ శత్రువు అయితే నీ మీద పగ తీర్చుకోవడానికి మన విరోధి అయిన సాతాను గర్జించే సింహంలాగా ఎవరిని మృంగిదామని వస్తున్నాడని చెప్పాడు చూడు, ఆ సింహాన్ని సంసోన్లాగా ఎవరు చీలుస్తారంటే ఎవరైతే స్తుతి ఆరాధన చేస్తారో వాళ్ళు మాత్రమే చీలుస్తారు. మిగతా వాళ్ళు భయపడి దాక్కుంటారు. సింహంలా తిరుగుతున్నాడు అమ్మవారి జాగ్రత్త, సింహంలాగే తిరుగుతున్నాడు. కానీ మనం సింహాన్ని చూసి భయపడడానికి మనం పిరికోలం కాదు, మనం దేవుని సంసోన్లు. మనం ఒక సింహం బొబ్బరిస్తూ వచ్చిందండి. బొబ్బరించడం నేను చెప్పండి, మంచి ఇంకా ఫోర్స్ వచ్చిందంట. నువ్వు అయిపోయి నా చేతులు సంథింగ్ ఏం చేయాలంటే మేకపిల్ల. మీరు మేకపిల్లని ఎలా పట్టుకుంటారండి? భయం పట్టుకుంటారు. మీ మేకపిల్లని ఎలా పట్టుకుంటారు చెప్పండి. మేకని ఎప్పుడైనా పట్టుకున్నారు మీరు? కొన్ని చిన్న గేదెతోనైనా పట్టుకున్నారా? కొన్ని జంతువులతో ఇప్పుడు కాంటాక్ట్ లేదండి. అరలోకంలో తెచ్చారా డైరెక్ట్? జంతువులు తెలుసా? ఆవు, మేక తెలిస్తే మేకని చిన్న పిల్లలు కూడా ఏం చేస్తారు? మేకని పట్టుకుంటారు. సంసోన మేక పిల్లని చీల్చినట్టుగా సింహాన్ని పై దావడ మీద చెయ్యేసి కింద దావడ మీద చెయ్యేసి ఇలా చీల్చేసి అలా ఇస్తుంది. మన స్తుతి ఆరాధన కలిసి మనం చేస్తా ఉన్నప్పుడు మన శత్రువులు మనం అలా చీల్చి చెండాడుతాం. మన మనుషులను చీల్చి చెండాడటం వచ్చిన ఈ రూట్ లో కనపడ్డావా మళ్ళీ రాదు. 4 రోజుల దాకా కోపం తగ్గదు, నెల తర్వాత మన అందులో పవర్ఫుల్. మనం అందులో స్తుతి ఆరాధనలో పవర్ఫుల్ గా ఉంటాను. భర్తలతో కోపం ఇచ్చి నేను మాట్లాడను, నేను మాట్లాడు వండి పెడతాను, తింటే తినంతే అంతే. అక్కడ తగ్గండి, అక్కడ కదా. నీ శత్రువుల్ని పగ తీర్చుకోవడానికి స్తుతి ఆరాధన చేయడంలో నువ్వు ఎలా ఉండాలి తెలుసా? నీ బలాన్ని తీసుకొచ్చి డిపాజిట్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. స్తుతులను ఉంచావయ్యా బాలురా నోటిలో, స్తుతులను ఉంచావయ్యా బాలురా నోటిలో. శత్రువులు ఎదిరింప విరోధుల్ని పగ తీర్ప ఇలాగు చేస్తావయ్యా. శత్రువులు ఎదిరింప విరోధుల్ని పగ తీర్చ ఇలాగు చేస్తావయ్యా. నీదు ఘననామం అది ఎంతో మేలైనది. నీదు ఘననామం అది ఎంతో మేలైనది. నిన్ను స్తుతించి పాడుట మంచిది, అది మధురమైనది, యోగ్యమైనది. నిన్ను స్తుతించి పాడుట మంచిది, అది మధురమైనది, యోగ్యమైనది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈ శత్రువులతో మీరు భౌతికంగా మీరు పోరాడండి, స్తుతి ఆరాధనతో మీరు పోరాడండి. హల్లెలూయా. ఎలా పోరాడాలి మనం?